కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కరీంనగర్లో బలమే లేనప్పుడు మేయర్ ఎలా అవుతారని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీకి మేయర్ పదవి రాకుండా చేయాలని చూస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. రోడ్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ మేయర్ పీఠం తమదేనన్న బండి సంజయ్ కుట్రలు చేస్తే బీజేపీ కార్యకర్తల దమ్ము శక్తి చూపుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం అంటే అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. రేవంత్ రెడ్డి అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ. కానీ వీళ్ళ యొక్క లాలోచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. మూడు పార్టీలు ఒకటినాయి. ఇలా ఎంఐఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చేది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారు చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రెడీ అంటే ఛీ పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, ఇదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుకా మీది, గీ ఎంగిలి బతుకా ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీతు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గొస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తారు. కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏందో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతి మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం.